యాంటీ పేపర్ లీక్ బిల్ మీద మాట్లాడుతుంటే ఖర్గే గారు వచ్చేమంటారు, మళ్ళీ మనస్ఫూర్తితో దానికి బట్టతలకి మొక్కలు ముడేసి మాట్లాడతాడు ఆయన. ఇదే వీళ్ళ ప్రాబ్లం. మొన్న కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ ఒకరు ఉన్నారు, అది కేరళలో వాళ్ళు అంగీకరించారు, ఆమె షమా మొహమ్మద్ అని చెప్పి. షీఈస్ క్లోజ్ టు కేసీ వేణుగోపాల్ అండ్ ఆల్ దీస్ ఫెలోస్. ఆమె కేరళకి వెళ్తే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తరిమి కొట్టారు అక్కడి నుంచి, డోంట్ కమ్ హియర్ అని చెప్పి. ఓకే, ఆమె చెప్తుంది మొన్న ఢిల్లీ ఐఐటీలో మోదీ గారు వచ్చినప్పుడు గాయత్రి మంత్ర ప్లే చేశారట. ఆమెకి అక్కడ ఏముందని తెలియదు, అది ఏ శ్లోకం తెలియదు, చాంటెడ్ గాయత్రి మంత్ర అంట. రోజుకి 5 సార్లు ఒక అనౌన్స్మెంట్ వస్తుంది ఉంటుంది కదా మైక్ మీద. అప్పుడేమైందండి, అది హిందువులు కూడా సహిస్తున్నారు కదా ప్రతిరోజు. వీ డోంట్ కంప్లైన్ అబౌట్ ఇట్. ఈవెన్ దో వెస్ట్ బెంగాల్ తీసేశారు, మహారాష్ట్రలో తీసేశారు. మీరు గల్ఫ్ కంట్రీస్కి వెళ్తే అది ఉండదు, అక్కడ ఉండదు, ఇదంతా ఇక్కడే ఉంటుంది. మైకులు పెట్టి డిస్టర్బ్ చేయడంలో పొద్దున్న 4:40 పిల్లలు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, హాస్పిటల్ ఉంటుంది పక్కనే, ఫస్ట్ ఫుల్ బ్లోన్ బ్లాస్ట్ పొద్దున. ఇప్పుడు గాయత్రి మంత్ర పెట్టారు ఐఐటి ఢిల్లీలో అని చెప్పి పెద్ద గొడవ. అది గాయత్రి మంత్ర కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ షీ డజంట్ ఈవెన్ నో దట్. సో వీళ్ళ నాలెడ్జ్ ని కౌంటర్ చేయడానికి మాలాంటి ట్విట్టర్కి వెళ్ళి చేయాల్సి వస్తుంది ఇదంతా. సో ఎనీవే, లక్కలీ దర్ ఇస్ అ గుడ్ రైట్ వింగ్ ట్విట్టర్ యాక్టివ్ గా ఉన్న గ్రూప్ ఒకటి ఉన్నారు, ఫేస్బుక్ లో ఉన్నారు, అందరూ అన్ని ప్లేసెస్ లో ఉన్నారు. కానీ కౌంటర్ చేయడానికి రావాలి. ఎఫ్సిఆర్ఏ బిల్ గురించి ఎందుకు మాట్లాడలేదు? నాకు డౌట్ ఏమని ఉంటుంది, మేబీ స్పోక్స్ పర్సన్ గారు చెప్పుంటారు మీరు మాట్లాడకూడదు దీని గురించి. దానికోసం షోజాద్ పూనావాలా రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. యాక్టివ్గా ఉండాలి స్పోక్స్ పర్సన్స్. మీరు టీవీ డిబేట్లో 7 to 8, 8 to 9 డిబేట్స్ వేస్ట్. అక్కడ వెళ్ళకండి, నేను ఎప్పుడు అడ్వైస్ చేస్తున్నాను, వెళ్ళకండి. అక్కడ ఏ రాదు, ఉన్న గంట సేపట్లో మీకు 15 నిమిషాలు కూడా దొరకదు. మీరు డైరెక్ట్ చెప్పండి టెలివిజన్ వాళ్ళకి, మీకు బయట కావాలంటే మా ఆఫీస్కి రండి, మేము బయట ఇస్తాం. ఓకే, అంతే. అదర్వైజ్ నో బడీ ఫ్రమ్ ద పార్టీ విల్ కమ్ ఫర్ ద డిబేట్. మీరు బిలీవ్ చేయరు, కేరళలో జరిగింది ఇది. ఫర్ ఆల్మోస్ట్ 1 year అనుకుంటాను బీజేపీ వాళ్ళు బాయ్కాట్ చేశారు కొన్ని ఛానల్స్ని. మేము రా అంతే. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, రైట్ వింగ్ భావజాలం ఉన్న వాళ్ళు కొంతమంది తెచ్చుకుంటారు. నాలాంటి వాళ్ళు దొరుకుతారు వాళ్ళకి. నేనైతే వెళ్ళాను కూడా అట్లాంటి. అప్పుడప్పుడు జనం టీవీలో వెళ్తూ ఉంటాను, కానీ మిగతా ఛాన్స్ ఐ డోంట్ గో అట్ ఆల్. ది ప్రాబ్లం ఏంటంటే కమ్యూనికేషన్ టుడే ఇస్ ద ఫార్మోస్ట్ థింగ్ రాజదేవన్ గారు. అది మనం సిజేపీ ప్రొటెస్ట్ లో చూసాం. బాట్స్ ఎట్లా వాడుకున్నారు, మెటాకి డబ్బులు ఇచ్చి. బాట్స్, మెయిన్ బాట్స్ అనానిమస్ గా సార్, అనానిమస్ బాట్స్, అది కూడా ఓవర్సీస్ నుంచి డబ్బులు ఇచ్చి మెటా కన్ఫెసర్ కదా, అది చెప్పారు ఓపెన్ గా చెప్పారు. మెటా మాకు డబ్బులు ఇచ్చారు. వీ నీడ్ టు నో హౌ మచ్. కేసు వేయండి ఆ మెటా మీద. యూ గో టు ఢిల్లీ హైకోర్ట్, ఫైల్ అ కేస్, బీజేపీ ఐటీ సెల్, సో వీ వాంట్ టు నో హౌ మచ్ వాజ్ మెటా పెయిడ్ బై సిజేపీ. మీరు ఆర్గానిక్లీ దాన్ని ఎట్లా ట్విస్ట్ చేశారు, మీరు అలకృతం ఎట్లా మార్చారు, వీ వాంట్ టు నో దాట్. వాళ్ళు ఒక్కరోజు కూడా ఇంట్లో కూర్చొనియకూడదు. నేను చెప్తాను కదా, నిన్న ప్రకాష్ రాజ్ ఈమెయిల్ స్టేట్మెంట్, నాది ఓట్ల లిస్ట్ నుంచి నా పేరు తీసేసిందని చెప్పి. వాడు ముందు వాడి మీద కేసు ఉంది. 4 స్టేట్ల 4 కార్డులు పెట్టుకున్నాడు, ఓటర్ ఐడి కార్డులు. తెలంగాణలో కూడా ఓటర్ ఐడి కార్డు ఉండే, తర్వాత అది క్యాన్సిల్ చేసేసారు మొత్తం. ఇప్పుడు బెంగళూరులో ఉన్న ఇంటి నుంచి షిఫ్ట్ చేసేసాడు. వాళ్ళు అంటారు నా పేరు లేదంటాడు. నాచురల్ వారు మీ ఇంటికి వెళ్ళి ఉంటారు, అక్కడ మీరు లేరు, అన్కలెక్టబుల్ ఫామ్ అని చూపిస్తారు ఎస్ఐఆర్లో. ఇక్కడ కూడా చూసాం 75 లక్షల మందికి లేదు ఇప్పుడు ఇక్కడ కూడా. ఓకే, అప్పుడు వెళ్ళిపోయారు వాళ్ళు. మీరు చనిపోలేదని వాళ్ళకి తెలుసు, ఎందుకంటే పేపర్లు వస్తుండే. సో అన్కలెక్టబుల్ ఫామ్ అని పెట్టేశారు అంతే. యూ షుడ్ దానికి వెళ్ళి పబ్లిసిటీ ఇచ్చినప్పుడు ఒకరోజు 24 hours 36 hours తర్వాత బీజేపీ వాళ్ళు కౌంటర్ చేశారు. ఇప్పుడు యూ షుడ్ బి క్విక్ ఆన్ యువర్ ఫీట్. సోషల్ మీడియాలో మీకు 5 నిమిషాల ఫేమ్ అయిపోతుంది, దాంట్లోనే 5 నిమిషాల లోపల డ్యామేజ్ జరిగిపోతుంది. దాని తర్వాత మీకు 1 గంట 2 గంటలు 3 గంటలు నెక్స్ట్ డే చేస్తే దిస్ నో పాయింట్. బీజేపీలో కూడా ఒక రకమైన కాంగ్రెసైజేషన్ మొదలవటం అది ఉంది. అది లేదా దానివల్ల అంటారా? ఇది చెప్తాం డెఫినెట్ గా. ఇప్పుడు 22A ఉందండి, మనం డిబేట్ మాట్లాడి. 22A ఇస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ బీజేపీ టు గో టు కాంగ్రెస్. గోల్డెన్ ఆపర్చునిటీ. అప్పుడు ఏమనంటే అండి, మేము ప్రెస్ కాన్ఫరెన్స్ చేసాం. ఎవరు చూస్తారండి ప్రెస్ కాన్ఫరెన్స్? ఇంట్లో కూర్చొని కొంతమంది ఎల్డర్లీ పీపుల్, హోమ్ మేకర్స్, వాళ్ళు కూడా చూడరు. వాళ్ళు సీరియల్ చూస్తూ ఉంటారు వాళ్ళు ఆఫ్టర్నూన్. ఎవరు చూస్తారు ప్రెస్ కాన్ఫరెన్స్? యూ పుట్ యువర్ స్పోక్స్ పర్సన్, సో కాల్డ్ స్పోక్స్ పర్సన్స్ ఇన్ 10 different ఛానల్స్. వాళ్ళు పిలిపియండి మీ పార్టీ ఆఫీస్కి, బయట ఇవ్వండి, ధర్నాలు చేయండి, జిహెచ్ఎంసీ ఆఫీస్ ముందు ధర్నా చేయండి. దట్ ఈస్ వేర్ విల్ గెట్ యర్ పబ్లిసిటీ. అప్పుడు అర్థమవుతుంది. సెక్షన్ 12 కాలనీలో మీటింగ్ పెట్టండి, ప్రతి కాలనీలో 22A మీ మీద ఉందమ్మా, మీ కాలనీ మొత్తం మీరు ఒక ఇల్లు అమ్మలేరు, ఒక ఫ్లాట్ అమ్మలేరు,
అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి. అప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు కానీ మిగతా మినిస్టర్స్ ఉన్నారు వాళ్ళు అప్పుడు లేస్తారు. టిల్ దెన్ దే విల్ నో దిస్ ఇస్ అ స్ట్రాటజీ. ఇదే మీకు ఇంకొక స్టేట్లో జరిగింది అనుకోండి, ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఉంది కదా, ఓకే, అక్కడ వెళ్ళి ఏం మాట్లాడు, ఇక్కడనే చేయండి. అక్కడంటే కుటుంబంలో ఉన్నారు కాబట్టి మాట్లాడచ్చు. కాంగ్రెస్ వాళ్ళు చేయాలి, అక్కడ వాళ్ళు చేయట్లేదు, వాళ్ళు తప్పు. కానీ ఇది ఇస్ కామన్ థింగ్. నా లాంటి వాళ్ళు కూడా ఇంపాక్ట్ అయ్యారు. నా ఫ్లాట్ కూడా అదే లిస్ట్లో వచ్చేస్తుంది. ఎందుకు? నా సర్వే నెంబర్ 191 అల్వాల్లో ఏదో ఒక 2 ప్లాట్లు ఎక్కడో డిస్ప్యూట్ ఉందంట, అది మా మీద తీసుకొచ్చేసారు. హైదరాబాద్లో 90% మందికి ఇప్పుడు మీరు మీ ఫ్లాట్లు అమ్మలేరు, మీ అపార్ట్మెంట్ అమ్మలేరు, మీ ఇల్లు మీ గేటెడ్ కమ్యూనిటీ మీరు అమ్మలేరు, మీకు గో అండ్ ప్లీజ్ చెక్. ఎందుకు? లంచాల కోసం దాట్ యూ హ్యావ్ టు ఫైట్. మీరు ఫైట్ చేయకపోతే ఎవరు చేస్తారండి? యాజ్ ఆపోజిషన్ ఇన్ ద స్టేట్ మీ రెస్పాన్సిబిలిటీ అది. అక్కడ చూడండి, పార్లమెంట్ ఒక్కరోజు కూడా నడవనియట్లేదు, రేపటితో అయిపోతుంది. ఏమని అంటే ఏమంటున్నాడు, డెరిక్ ఓబ్రైన్ వేసాడు ఒక పోస్టర్, ఈ బిల్లు 3 నిమిషాలు పాస్ చేశారు, ఈ బిల్లు 5 నిమిషాలు. ఎవరు తప్పండి? మీరే ఇంటరప్ట్ చేసి మీరు అంటారు 5 నిమిషాలు పాస్ అయిపోయింది, మాకు డిస్కషన్ లేదని. యూ డింట్ అలౌ డిస్కషన్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. వాస్తవంగా నేను అదే చెప్పాలనుకుంటున్నాను. మెయిన్లీ ఒక రెస్పాన్సిబుల్ ఆపోజిషన్గా మీరు రెస్పాన్సిబుల్గా ఉండాలి, కానీ అట్ ద సేమ్ టైం పొలిటికల్ ఆపర్చునిజం అనేది తీసుకోవాలి. ఆ కేజ్రీవాల్ దగ్గర నేర్చుకోండి. అబద్ధాల మీద అబద్ధాలు చెప్తాడు. అబద్ధాలు లేదు, మొత్తం అబద్ధాలే. ఓవైసీ దగ్గర నేర్చుకోండి. ఎవరు చెప్పారు? ప్రైమ్ మినిస్టర్ మోదీ చెప్పారు. బీజేపీ ఎంపీస్ దగ్గర చెప్పారంటే ఎమ్మెల్యే, మాకు తెలియదు, మీడియాలో వచ్చిన రిపోర్ట్స్. అది ఓవైసీ ఏంటి, ఆయన కరెక్ట్గా టెలివిజన్ ఛానల్ అందరిని పిలిపించి, లేకుంటే ఆయన వీడియో షూట్ చేసి అందరికి పంపిస్తారు. ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా ఉంటే, డిస్ప్యూట్ ఉంటే క్లియర్గా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ అనౌన్సియేట్ చేస్తారు. ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం చేయడు ఆయన. ఎవరు చూడాలి ప్రెస్ కాన్ఫరెన్స్? యూ హ్యావ్ టు గో ఆన్ ద సోషల్ మీడియా. ఇన్స్టాగ్రామ్కి వెళ్ళండి. మోదీ గారు చెప్పారు ఇప్పుడు మొన్న, ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయండి అని. ఆయన చేస్తున్నారు. మన వాళ్ళు నేర్చుకున్నారా? లేదు. ఎవడో పిల్లల్ని పెట్టుకొని చేపిస్తారు వీడియోలు. దట్ ఈస్ నాట్, యూ షుడ్ డూ యువర్ ఓన్ వీడియోస్. మోదీ గారు ఎవరైనా పెట్టుకున్నారా రాజు షూట్ చేయడానికి? కమ్యూనికేషన్ అని ఆయన దగ్గర నేర్చుకోవాలి వాసుదేవన్ గారు. మన్ కీ బాత్, చాయ్పై చర్చ నడిచింది అప్పుడు. పిల్లలతో వందే భారత్ ఇనాగ్రేషన్ అక్కడిక్కడ, ఎన్ని చోట్ల మొన్న స్టార్ట్అప్ది కాన్క్లేవ్, ఎవ్రీవేర్ ఐఐటి కాన్వకేషన్ ఢిల్లీలో, ప్రతి చోట ఇది ఉంటుంది. దాట్ బీజేపీ షుడ్ లెర్న్. కావాలి వాళ్ళు ట్రైనింగ్ సెషన్స్ పెట్టి వాళ్ళ స్పోక్స్ పర్సన్కి నేర్పించి పంపించాలి. యూ షుడ్ కౌంటర్ ద నెగటివ్ ప్రాపగండా. అది వీళ్ళు చేయలేకపోతారు.